ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథం 54 అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని వాగ్దానం గురించి మనం తెలియచేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు మనం శ్రమల్లోనూ, సమస్యల్లోనూ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడు, దేవుడు మనలను వదిలేశాడేమో, దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నలు మన జీవితంలో తలెత్తచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని దృష్టిలో మనల్ని విడిచిపెట్టిన సమయం నిమిషం. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఒక దినము గడపడం 1000 దినాలతో సమానము దేవాలయంలో అంటాడు. దేవుడు మనం విడిచిపెడుతుంది కేవలం ఒక నిమిషం మాత్రమే అంట. ఒక నిమిషం అంటే కొద్ది సమయం మాత్రమే, కొంత సమయం మాత్రమే అంటున్నాడు. అంత మాత్రాన నిన్ను విడిచిపెట్టినా నేను గొప్ప వాత్సల్యంతో మరలా నేను సమకూరుస్తాను. కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టినట్టుగా అనిపించిన ఆ తర్వాత మరలా ఆయన ప్రేమను చూపించి హక్కును చేర్చుకుంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని మనం అనుకుంటుంటే, విడిచిపెట్టిన తర్వాత ఆయన ఏం చెబుతున్నాడంటే, వాత్సల్యాన్ని ఇచ్చి ప్రేమను చూపిస్తాను, సమకూరుస్తాను. ఏది కోల్పోయారో, ఏది ఇబ్బంది పడ్డారో, ఏది జరిగిందో అన్ని విషయాల్లో మళ్ళా సమకూర్చి సర్దుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి వాత్సల్యంతో సమకూర్చగల దేవుని నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడి మన వ్యక్తుల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, ఈ దినము వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిమిషం మాత్రం కొన్ని సందర్భాల్లో మమ్మల్ని విసర్జించిన గొప్ప వాత్సల్యంతో మమ్మల్ని సమకూరుస్తాను అన్నారు. ఎవరైతే ప్రభు విసర్జించబడ్డారనుకున్నారో, విడిచిపెట్టారనుకున్నారో వారిని గొప్ప వాత్సల్యంతో సమకూర్చమని ప్రార్థన చేస్తున్నారు. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ దినం అంతా కూడా మీరు కాచి కాపాడి సంరక్షించండి. మా కుటుంబాలను, సంఘాన్ని, దూరంలో ఉన్న వారిని, బలహీనులను, అనారోగ్యం కలిగిన వారిని, అవసరత కలిగిన వారిని గొప్ప వాత్సల్యంతో సమకూర్చి ఈ దిన దీవెనతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.